హాయ్ ఎవ్రీవన్, నేను మీ నందిత. ఈరోజు మనము థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి, థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి ముద్రలు ఉపయోగపడతాయో చూద్దాం. చేతి వేళ్ళతో మాత్రమే చేస్తాం, ఎందుకంటే మన బాడీలో ఉండే 5 ఎలిమెంట్స్, గాలి కానీ, నీరు కానీ, నిప్పు కానీ, అండ్ మన బాడీని అండ్ మన బాడీలో ఉండే దోషాస్ని కంట్రోల్ చేసేది ప్రతి ఒక్కటి మన హ్యాండ్లోనే ఉంటుంది అని చెప్పేది అకార్డింగ్ టు ఆయుర్వేద అండ్ యోగిక్ సైన్స్ అనమాట. ఈ రెండింటి ప్రకారం అయితే మన ఎలిమెంట్స్ మనం కంట్రోల్ చేసుకోవడానికి, మన ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయడానికి ప్రతి ఒక్క దానికి మనకి హ్యాండ్ గెస్చర్స్ అనేటివి బాగా యూస్ఫుల్ అని చెప్తారు. సో అలాగే మనకి హ్యాండ్ గెస్చర్స్ చేయడం వలన, ఈ యోగ ముద్రాలు చేయడం వలన చాలా వరకు బెనిఫిట్స్ అయితే చాలా వరకు ఉంటాయి. సో మన బాడీలో ప్రతి ఒక్క ఎలిమెంట్స్ మనం కంట్రోల్ చేసుకోవడానికి అండ్ మనము ముద్రాస్ చేసేటప్పుడు మనము పోషన్ని కరెక్ట్గా ఉంచడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రతి ఒక్క సెల్కి, ప్రతి ఒక్క ఆర్గాన్కి ఆక్సిజన్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది, నాడీలని మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసే వాయు ముద్ర గురించి తెలుసుకున్నాం. సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము ఎనీ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు. స్పైన్ అనేది కరెక్ట్గా ఉండాలి, స్పైన్ అనేది మనకు స్ట్రైట్గా ఉండాలి. ఎందుకు స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి అంటే మన హెడ్ నుంచి కానీ ప్రతి ఒక్క నాడికి, ప్రతి ఒక్క ఆర్గాన్కి, ప్రతి ఒక్క జాయింట్స్కి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉండడానికి, ప్రాణం అనేది కరెక్ట్గా ఫ్లో అవ్వడానికి. అంటే ఎప్పుడైతే మనం కరెక్ట్గా బ్రీత్ తీసుకుంటామో మన ప్రాణం అనేది ప్రతి ఒక్క హెడ్ నుంచి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, ప్రతి ఒక్క నాడికి అందుతుంది కాబట్టి, ప్రాణంని మనము ప్రతి ఒక్క నాడికి అందించడానికి స్పైన్ అనేది కరెక్ట్గా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇలా కూర్చున్న మనకు ఆక్సిజన్ సప్లై కానీ ప్రాణవాయువు అనేది మనకి ప్రతి ఒక్క నాడికి సరిగా అందకపోవచ్చు. కాబట్టి మనం యోగా చేసేటప్పుడు కూడా పోస్చర్ కరెక్ట్గా ఉండాలి. మెడిటేషన్ కానీ, ప్రాణాయామ, యోగా ముద్రాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్పైన్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సిట్టింగ్ ఎనీ కంఫర్టబుల్ పొజిషన్ అయితే కూర్చోవచ్చు. ఇప్పుడు మనము ఈ వాయు ముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. వెరీ సింపుల్ ముద్ర. మనం స్పైన్ కరెక్ట్గా పెట్టిన తర్వాత కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత ఇప్పుడు మన థంబ్ని మనము మన మిడిల్ ఫింగర్ మీద టచ్ చేయాలి. వెరీ సింపుల్. జస్ట్ ఈ రెండింటిని మనము ప్రెస్ చేయాలన్నమాట. థంబ్ అండ్ మిడిల్ ఫింగర్ ఈ రెండింటిని ప్రెస్ చేసి జస్ట్ మనము మన థైస్ మీద కానీ, లేదు అంటే మనము మన నీస్ దగ్గర ఉంచవచ్చు. ఇలా ఉంచిన తర్వాత మనము 10 నుంచి 15 మినిట్స్ ఇదే పోస్చర్లో కూర్చోవచ్చు, లేదా మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనము జర్నీలో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, అంటే ఎప్పుడైనా చేయొచ్చు, కానీ స్పైన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ ఇలా మనము మన ఫింగర్ని, మన థంబ్ని మనం మిడిల్ ఫింగర్తో టచ్ చేయడం ద్వారా, ఇది చాలా సింపుల్ పోస్చర్ అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది ఈ ముద్ర అనేది. మనకేమవుతుందంటే మనకు పర్టికులర్గా కొంత హీట్ అనేది, మన పాజిటివ్ హీట్ మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం వలన ఇది థైరాయిడ్ మీద పాజిటివ్గా ఎఫెక్ట్ చూపించి థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి మనకి థైరాయిడ్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడైతే మనకి మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, జీన్స్ వల్ల, అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, అండ్ పొల్యూటెడ్ వాటర్, ఇలాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటి వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ దెబ్బతీయడం జరుగుతుందన్నమాట. అంటే థైరాయిడ్ అనేది కొన్ని పర్టికులర్ ఏరియాస్లోకి, అంటే వాటర్ పొల్యూటెడ్ ఏరియా కానివ్వండి, ఎక్కువ పొల్యూటెడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్తే అవుట్ ఆఫ్ 10 పీపుల్లో 5 to 6 పీపుల్ వరకు థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు. సో ఇది ఏంటి, ఏజ్తో కూడా లిమిట్ లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అటాక్ అవుతుంది. కాబట్టి మనం తీసుకునే వాటర్ ఇంటేక్ కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మనకి ఎక్సెస్ స్ట్రెస్, మన బాడీలో మనం తట్టుకోలేనంత స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మన గ్లాండ్స్ మీద, ఫంక్షన్ మీద మనకి నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో మనకి డైలీ రొటీన్లో మనం యోగా ముద్రాలు, మెడిటేషన్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం వలన మన హెల్త్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు, డిసీజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మానసికంగా కూడా మనము హ్యాపీగా ఉండడానికి, దృఢంగా ఉండడానికి యోగా అండ్ మెడిటేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ ముద్రని ప్రాక్టీస్ చేసేటప్పుడు థంబ్తో మిడిల్ ఫింగర్ని టచ్ చేయాలి. వెరీ సింపుల్ ముద్ర ఇలా. సో రోజుకి 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ మార్నింగ్ ఒకేసారి కష్టం అనుకుంటే మార్నింగ్ 5 మినిట్స్, ఈవినింగ్ 10 మినిట్స్ ఇలా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి 10 to 15 డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు విజిబుల్ రిజల్ట్స్ అనేటివి మీకు కనబడతాయి. థైరాయిడ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు మన మెంటాలిటీని అండ్ మనకి
సైకలాజికల్గా ఏదైనా స్ట్రెస్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న కంట్రోల్ చేయడానికి, స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి కూడా యోగా ముద్రలు యూజ్ అవుతాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే డాక్టర్ ఫస్ట్ రికమెండ్ చేసేది రిలీజ్ యువర్ స్ట్రెస్ అనేది మాత్రమే అంటారు. ఎందుకంటే మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటే మన బాడీలో బ్లాకేజెస్ ఎక్కువ అవుతాయి. సో మన ప్రాణవాయువు అనేది, మన ప్రాణ అనేది ప్రతి ఒక్క నాడికి అందకుండా ఈ స్ట్రెస్ అనేది బ్లాక్ చేస్తుంది. కాబట్టి పెయిన్ స్టార్ట్ అవుతున్నాయంటే ఏంటంటే మనకి మన బాడీ హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయిందని అర్థం. సో పెయిన్స్ నుంచి మనకి డిసీజ్ కండిషన్ ప్రతి ఒక్క దానికి రావడానికి స్ట్రెస్ అనేది మెయిన్ రీజన్. కాబట్టి మన స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, మన బాడీలో ప్రతి ఒక్క వాయును బ్యాలెన్స్ చేసుకోవడానికి యోగా అండ్ యోగ ముద్రాలు, మెడిటేషన్ బాగా హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మనకి సిమ్టమ్స్ అనేవి కూడా కంట్రోల్ అవుతాయి. ప్లస్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు యోగా అండ్ మెడిటేషన్తో పాటు వాళ్ళు తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్ డెఫినెట్లీ చేసుకోవాలి. గైట్రోజన్ రిచ్ ఫుడ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ యోగా మెడిటేషన్ చేయడం ద్వారా మనము థైరాయిడ్ని ఆల్మోస్ట్ రివర్స్ కూడా చేయొచ్చు. బట్ థైరాయిడ్ రివర్స్ చేయడానికి మెయిన్ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మనం డైలీ యోగా అండ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం మెయిన్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం మరొక మంచి ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.